జీతాలు 2025 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మనులందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే తరుణంలో 5 సంవత్సరాల ఆడబిడ్డ మొదలుకొని వృద్ధ ముసలి వరకు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీరందరూ కూడా నిత్యం కూడా వాళ్ళ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సు నేనున్నాను, నా బస్సులలో మీరు ఎక్కండి, మిమ్మల్ని మీ గమ్యాన్ని తీసుకుపోయే విధంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ని రూపొందిస్తూ మహిళ యొక్క శక్తిని పెంచాలి. ఇంటికి ఇల్లాలే దీపం. మహిళా శక్తి ఎప్పుడైతే శక్తివంతంగా మారుతుందో ఆటోమేటిక్గా ఆ కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది. మహిళల యొక్క నైపుణ్యాన్ని పెంచగలిగితే, వాళ్ళ యొక్క సంపాదనా శక్తిని పెంచగలిగితే, వాళ్ళ జీవనోపాధి సరళిని పెంచగలిగితే ఆ కుటుంబాన్ని ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి తీసుకుంటుంది. కాబట్టి ఒకవైపున భర్తని, ఇంకొక వైపున అత్తమామలను, ఇంకొక వైపున పుట్టిన బిడ్డల్ని అందరినీ చాపుకుంటూ తన జీవనోపాధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహిళా తల్లులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఫ్రంట్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మహిళలకి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా శ్రీకారం చుట్టారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మన కావలి నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల మంది ఈరోజు జనాభా నివసిస్తుంటే దీంట్లో దాదాపు 2,50,000 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరికీ కూడా ఈ రోజున ఉచితంగా 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా, పిల్లలకు కూడా ఈరోజు హాఫ్ టికెట్ ఉంటే రేపటి నుంచి ఏ ఒక్కరికి కూడా హాఫ్ టికెట్ కూడా లేకుండా ప్రతి పిల్లకి కానించి వృద్ధ ముసలి వరకు కూడా ఫ్రీగా కూడా బస్సులో తీసుకుపోవడం జరుగుతుంది. కావలి డిపోకి సంబంధించి 2 రకాల బస్సుల్లో ప్రస్తుతం ఉచితంగా ప్రయాణించడానికి అవకాశాలు కల్పించడం జరిగింది. ఒకటి పల్లి వెలుగు, ఎక్కడైతే కావలి పట్టణం నుంచి ఈ డిపోతో స్టార్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు ఎక్కడైతే బస్సులు వెళ్తున్నాయో అటువంటి బస్సులు దాదాపు 90 రకాల బస్సులు ఈ రోజున 90 రూట్లలో ఈరోజు బస్సులు ప్రయాణించడం జరుగుతుంది. ఈ 90 రూట్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్ కావలి నుంచి నెల్లూరుకి కానీ, కావలి నుంచి విజయవాడకి కానీ, వివిధ ప్రాంతాలకి అంటే రోజు సుమారు ఒక బస్సు ప్రారంభమైన టైం నుంచి సుమారు 2 గంటల లోపల వెళ్ళేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతానికి కూడా ఎక్స్ప్రెస్ లో వాళ్ళకి ఉచితంగా టికెట్ లేకుండా కూడా తీసుకుపోవడం కూడా జరుగుతుంది.